ఫైనల్లీ మన యూట్యూబ్ వ్లాగ్స్ అయితే మన నందంపూడి గ్రామంలో ముత్యాలమ్మ ఆలయం వద్ద మొదలవుతున్నాయి. ఎన్నో ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను వ్లాగ్స్ మొదలవ్వలేదు. ఇప్పుడు ఎందుకు మొదలవుంది నాకు తెలియదు. ఎక్కడి నుంచి మొదలు పెట్టాను. ఈరోజు నందంపూడి గ్రామంలో మన చిట్టుమేను చంద్రరావు గారి సంబరం షూటింగ్ అయిపోయిన తర్వాత మన గురువు గారు మీ పేరేంటి శ్రీని గారు వీళ్ళంతా కూడా ఊరంతా కూడా తిప్పు చూపిస్తున్నారు. ఇదో స్పెషల్ మెమరీ. మన కెమెరామెన్ అలసిపోయి పాపం మాట రావట్లేదు. దగ్గర అన్నారు చాలా దూరం నడిపిస్తున్నారు. కింద చూడండి వాళ్ళు. మాసంలో 3 నెలలు దేవుడు 3 నెలలు అండి. ఒక్క రోజులో రోజు కదండి. అవి 3 నెలలు తిరిగితేనే ఈయన సంవత్సరం కూడా కథలు మేము 3 నెలలు పుల్లిగా తిరిగేస్తుందండి. ఇందాక అక్కడ శివాలయం దగ్గర రాలేదు. వ్లాగ్ చేద్దామని శివాలయం దగ్గరికి వెళ్ళాం కానీ అండ్ ఇప్పుడైతే నందంపూడి గ్రామం ముత్యాలమ్మ తల్లి ఆలయం వద్దకు తీసుకొస్తున్నారు గురువు గారు. వీళ్ళు నా వెనకాల చూడండి. వీళ్ళందరూ సరదాగా ఎంతో ప్రేమతో ఊరంతా తిప్పి చూపిస్తున్నారు. అన్నగా ఎక్కడ కలిసామని మనం ఒక రోజులో కలిసాం. ఫ్రెండ్స్ అయిపోయాం అంతే. అండ్ ఇప్పుడైతే మాగంలో కూరకల్లో అవరాజు గారు సంబరం షూటింగ్ కలిసాడు అన్న. అండ్ ఫైనల్లీ మనం ముత్యాలమ్మ తల్లి ఆలయం వద్దకు అయితే వచ్చాం. నందంపూడి ఏం చెప్తారంట ఇప్పుడు ఆలయం విశేషాలు. లోపలికి అయితే వెళ్దాం. ఆలయం లోపలికి అయితే వెళ్తున్నాం. ఇదొక స్పెషల్ ఎక్స్పీరియన్స్ అనమాట. మన యూట్యూబ్ వ్లాగ్స్ అమ్మవారి రూపంలో మొదలవుతున్నాయి. నేను చాలా రోజుల నుంచి లైట్ ఉందా వీళ్ళందరూ అమ్మవారికి దండం పెట్టుకుంటున్నారు. నందంపూడి గ్రామ దేవత ముత్యాలమ్మ తల్లి అమ్మవారు అందరూ కూడా దర్శనం చేసుకోండి. చాలా మహిమగల అమ్మవారు అంట. గురువు గారులు అందరూ కూడా చెప్తున్నారు. కరెంట్ అయితే లేదు ఇక్కడ వీడియో తీసే టైంకి. నెక్స్ట్ వచ్చింది కానీ అది ఇన్స్టాగ్రామ్ వీడియో తీసే టైంకి వచ్చింది. దర్శనం చేసుకోండి ఇలాగే పర్లేదు. చాలా మహిమగల అమ్మవారు అంట. నందంపూడి ఎప్పుడైనా ఎవరైనా వస్తే ఖచ్చితంగా అమ్మవారి దర్శనం చేసుకోండి. ఫైనల్లీ మన యూట్యూబ్ వ్లాగ్స్ అయితే మన నందంపూడి గ్రామంలో ముత్యాలమ్మ ఆలయం వద్ద మొదలవుతున్నాయి. ఎన్నో ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను వ్లాగ్స్ మొదలవ్వలేదు. ఇప్పుడు ఎందుకు మొదలవుంది నాకు తెలియదు. ఎక్కడి నుంచి మొదలు పెట్టాను. ఓకే గురువు గారు శ్రీనివాసరావు గారు అండ్ శ్రీని గారు వాయిస్ అయితే ఎక్సలెంట్. అది సంబరం వీడియోలో అది వేరుగా మాట్లాడదాం, ఇది వేరు కదా. అండ్ ఈ గురువు గారు చిట్టుమేను చంద్రరావు గారు నందంపూడి గ్రామం మనకి అంతా కూడా గ్రామం అంతా కూడా తిప్పి చూపిస్తున్నారు. చిన్నాన్నగారు అని చెప్పమంటున్నారు. ముత్యాలమ్మ తల్లి ఆలయం దగ్గర చూసుకున్న తర్వాత ఇంకా ఫ్రంట్కి వచ్చేస్తున్నాం. ఫస్ట్ టైం వ్లాగ్ ఎందుకు ఇక్కడ ముహూర్తం షాట్ ఓపెన్ అయింది. వీళ్ళందరూ చూడండి నా వెనకాల ఎంతమంది వస్తున్నారో. ఏమిచ్చింది మనకి యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ అంటే ఇంతమంది ప్రేమ, అది ప్రేమాభిమానం. ఓకేనా. ఇవన్నీ హౌసెస్ భలే ఉన్నాయి చూడండి. వీళ్ళందరూ గుడి దగ్గర వీళ్ళతో మాట్లాడించాను. దాంట్లో ఏమన్నా తప్పులు వచ్చినాయని చెక్ చేసుకుంటున్నారు అనమాట. ఇక్కడ చూడండి హౌసెస్ అన్నీ కూడా మంచి ఓల్డేజ్ అదే విలేజ్ హౌసెస్, మంచి పెంకిటిల్లు, మండువా లోగిల్లు ఇవన్నీ కూడా
బయలుదేరాలి. చెట్లు ఉన్నాయా? నా చెప్పులు గుడి దగ్గర ఉండిపోయినాయి. గుడి దగ్గర గుడి కూడా తీసుకుని అండ్ మన కెమెరామెన్ అయితే నైట్ అంతా షూట్ చేశాడు. మొన్న నైట్ కూడా సమ్మర్ షూటింగ్ ఉంది. కెమెరామెన్ నాగరాజన్య, గుణ ఛానల్ సీనియర్ కెమెరామెన్. హాయ్ చెప్పనా? గుడ్ మార్నింగ్ చెప్పు. హాయ్ ఎందుకు? గుడ్ మార్నింగ్. అది అలసిపోయి సొలసిపోయి మళ్ళీ ఇంకో శివాలయం దగ్గర ఇందాక చూపించలేదు కదా శివాలయం. ఈ ఊర్లో స్వయంభూగా వెలిసిన శివాలయం అంట. ఇక్కడ నంది అయితే ఉండదంట ఈ శివాలయంలో. ఈయన వంట మాస్టర్ శ్రీని గారు పాసం చెప్పు. అండ్ మన చెట్లు ఫైనల్లీ మన చెట్లు అయితే దొరికింది. లైఫ్ నుండి చెట్లు తీసుకోండి. ఎలా తీసి చెప్పు. అండ్ ఈ టెంపుల్ అయితే మనకి స్వయంభూగా వెలిసారంట. ఇక్కడ శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి. బండి తీసుకున్నాం. ఇక్కడ అందరూ చెప్తున్నారనమాట అడ్రస్లు అవి. నెక్స్ట్ ఇందాక గుళ్ళో చూపించలేదు, జనం ఎక్కువ ఉన్నారు. మళ్ళీ ఇది ఎప్పుడైనా స్పెషల్గా తీద్దాం. రీల్కి అయితే తీసాం కానీ ఇక్కడ తీయలేదు. అండ్ అంబోజీపేట ఇన్స్టాగ్రామ్ అంటున్నారు అయ్యప్ప స్వామి. మీరు ఇంకా ఉంటావా? అక్కడ వస్తావా? సరే అయితే ఫోన్ చేస్తానే. ఓకే బాయ్ చెప్పేస్తున్నాం. మన నందంపూడి వెంకటేశ్వర అండ్ గుడి దగ్గర నుంచి అయితే మనం వెళ్ళిపోతున్నాం. నందంపూడి గ్రామంలో ఉన్న శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని ప్రతి ఒక్కరు కూడా వచ్చి దర్శనం చేసుకోండి. ఎందుకంటే ఇంత మహిమగల ఆలయం మన స్టేట్లోనే ఎక్కడా లేదు. ఎందుకంటే ఇక్కడ నంది ఉండదనమాట ఈ శివాలయంలో. చూస్తున్నారు కదా ఈ నందంపూడి విలేజ్ అంతా కూడా. మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే బాగిత్తమ్మ ఆలయం వద్దకు వెళ్తున్నాం. అమ్మవారి దర్శనం చేస్తారంట గురువుగారు, వీళ్ళ టీం అంతా కూడా నన్ను తీసుకెళ్తున్నారు. చూడండి నందంపూడి ఊరంతా కూడా ఎంత స్పెషల్గా ఉందో. ఒక పక్క సన్సెట్ మార్నింగ్ అనమాట. వింటేజ్ వ్లాగ్ ఇది చూడండి. వాళ్ళ ఇంటికి అయితే తీసుకువెళ్తున్నారు వీళ్ళంతా కూడా దగ్గరుండి. వీళ్ళంతా కూడా ఈ చెట్టు దగ్గర ఉన్న వాళ్ళంతా కూడా మన కోసమే వెయిట్ చేస్తున్నారు. వీళ్ళందరూ సంబరం కుర్రోళ్ళే. నా కోసం ఇంత కష్టపడిన ఊరంతా తిప్పి చూపిస్తున్నారు వీళ్ళంతా. ఇగోండి గురువుగారి ఇళ్ళ దగ్గరికి అయితే వచ్చేసాం మనం. మీకు గురువుగారు ఆగుతారు వాళ్ళ ఇంటి దగ్గర, అదే వాళ్ళ హౌస్. చూడండి ఇదేనంట. ఈ పెంకిటిల్లు అయితే గురువుగారి వాళ్ళ హౌస్ అంట. ఇప్పుడు వీళ్ళ బాగిత్తమ్మ తల్లి అమ్మవారి ఆలయం అయితే చూద్దాం. ఇక్కడ గుడి దగ్గరికి అయితే తీసుకొచ్చారు మనల్ని గురువుగారు వాళ్ళు. అమ్మవారిని చూపిస్తారంట, ఒకసారి చూడండి. అండ్ గురువుగారు వస్తున్నారు, డోర్స్ తీస్తారు. చూడండి మన కోసం. మేమేమో వెళ్ళిపోదామంటే ఇక్కడేమో ఆపేస్తున్నారు. ఏం చేయాలి, టీ అంటే ఆపేస్తున్నారు. ఏం చేయాలి అర్థం అవట్లేదు. మా ఊరికి టైం అయిపోతుంది, నాకు డ్యూటీ టైం అయిపోతుంది. సరే నీకు బ్లాగ్ అయితే ఎంజాయ్ చేస్తున్నాను. మేమైతే వెళ్ళిపోతున్నాం. ఇంకా మేము అలసిపోయినాం. నైట్ అంతా షూట్ చేసాం కదా. మా కెమెరామెన్ కూడా మొత్తం అలసిపోయాడు. అందుకే వాళ్ళు అక్కడ ఉండిపోయారు, వాళ్ళ గురువులు వాళ్ళందరూ. ఉంటాను. ఫస్ట్ బ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. ఇలాంటి బ్లాగ్స్
మరిన్ని వస్తాయి మంచి మంచి పొద్దున్నే మార్నింగ్ ఫ్రెష్ బ్లాగ్స్. ఉంటాను మీకు నా చిన్నకొరడు. బాయ్ బాయ్ చెప్పే కెమెరామ్యాన్ ఎవరో కెమెరామ్యాన్ నాగరాజు. కెమెరామ్యాన్ నాగరాజుతో ఉంటాను మీకు నా చిన్నకొరడు.